సో సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోవాలి అంటే, సో మనం రిజల్ట్ వచ్చిన తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా ఈ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. ఈ కౌన్సిలింగ్ అంటే ఏంటి అంటే, సో ఈ కౌన్సిలింగ్ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 ఇట్లా ఉంటాయి అన్నమాట. సో ఇందులో మనకి ఏవైతే సైనిక్ స్కూల్స్ ఉన్నాయో టోటల్ 78 సైనిక్ స్కూల్స్ ఉన్నాయి, either ప్రైవేట్ గవర్నమెంట్ రెండో కలిసి. ఇందులో మనకి నచ్చినటువంటి కొన్ని స్కూల్స్ టాప్ 10 అయ్యి ఉండొచ్చు, లేకపోతే టాప్ 20 అయ్యి ఉండొచ్చు. ఆ స్కూల్స్ని మనం సో ఆర్డర్ ప్రిఫరెన్స్లో 1 to 10 ప్రయారిటీ ఇచ్చుకోవచ్చు, లేదా 20 ఇచ్చుకోవచ్చు, రైట్. సో ఆ తర్వాత రిమైనింగ్ స్కూల్స్ కూడా దానికి ఆల్టర్నేటివ్ కింద ఓకేనా ఆర్డర్ ప్రిఫరెన్స్లో ఉండిపోతాయి, కానీ మనకు నచ్చిన స్కూల్స్ని ఒక 10 ఇచ్చుకోవచ్చు అనమాట. ఇలా ఫస్ట్ కౌన్సిలింగ్ అవుతుంది. ఆ కౌన్సిలింగ్లో అలాగా మనం కొన్ని స్కూల్స్ని అలొకేట్ చేసుకోవాలి, కొన్ని స్కూల్స్ని మనం ఆర్డర్ ప్రయారిటీలో ఇచ్చుకోవాలి అంటే ఈ రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోలేని వాళ్ళు ఈవెన్ క్వాలిఫై అయినప్పటికీ కూడా, మంచి మార్క్స్ వచ్చినప్పటికీ కూడా వీళ్ళు ఈ కౌన్సిలింగ్లో స్కూల్స్ని అలొకేట్ చేసుకోలేరు. కాబట్టి ఖచ్చితంగా ఈ కౌన్సిలింగ్ అనేది రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి నెక్స్ట్ అంటే February 21 లాస్ట్ డేట్ అనమాట. ఈ లోపు అందరూ కూడా ఓకే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఓకేనా. సో రిజల్ట్ రాకుండానే చేసుకోవాలంటే రిజల్ట్ రానాల్సిన అవసరం లేదండి, చేసుకోవచ్చు. రిజల్ట్ వచ్చినాయి అనుకోండి, క్వాలిఫై అయితే మీరు ఈ కౌన్సిలింగ్కి వెళ్తారు, క్వాలిఫై అవ్వకపోతే ఇక్కడితో ఆగిపోతారు, ఓకేనా.